హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. త్వరగా అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఉప్మా అని చెప్పొచ్చు. వెన్నలా కరిగిపోయే ఈ ఉప్మా చాలా స్మూత్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ చేతికి వేడి తగిలేదాకా వేయించి ఒక ప్లేట్‌లో వేసుకొని, అదే కడాయిలో 3 చెంచాల ఆయిల్ వేసుకొని, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకొని, గోడంబి మన ఆప్షనల్ అండి అది. గోడంబి వేసి ఎర్రగా వేయించి, ఒక పెద్ద ఎర్రగడ్డ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసినటివి, పచ్చికరివేపాకు వేసి మగ్గాక, ఒకటికి 3 గ్లాసులు నీళ్లు పోసి, రుచికి తగ్గ సాల్ట్ వేసి, కొంచెం కొత్తిమీర వేసుకొని, నీళ్లు తెల్లుతుండగా రవ్వను పోస్తూ కలపెట్టుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా. గట్టిపడ్డాక సిమ్‌లో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు తర్వాత స్టవ్ బంద్ చేసుకొని, వేడి వేడి ఉప్మాలోకి మామిడికాయ ఊరగాయ, శనగిత్తనాల పొడి వేసుకొని తింటే స్మూత్‌గా చానా బావుంటుందండి కమ్మగా. మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.